వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే ఫుడ్ రివ్యూ. సో నాగ చైతన్య గారు ఆల్రెడీ ఒక క్లౌడ్ కిచెన్ అయితే ఓపెన్ చేశారు, అదే షో యూ. బట్ ఇప్పుడు ఒక కొత్త క్లౌడ్ కిచెన్ అయితే ఓపెన్ చేశారు, దాని పేరు వచ్చేసి స్కూజీ. సో ఈ స్కూజీలో ఏంటి అని అంటే మనకి పిజ్జా, బర్గర్ అండ్ అలానే పాస్తాస్, బౌల్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ నేనైతే ఆల్రెడీ ఒక 2 అయితే ఆర్డర్ చేశాను. రేట్లు మాత్రం ఉన్నాయండి, విపరీతంగా ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ అయితే ఆర్డర్ చేసుకోలేడు, అస్సలు ఆర్డర్ చేసుకోలేడు. సో నేనైతే ఫస్ట్ మీకు రేట్లు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను. అండ్ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇదే అన్నమాట స్కూజీ. సో ఇదే స్కూజీ. అండ్ మీరు ఇక్కడ సైడ్ చూడొచ్చు, ఇక్కడైతే స్కూజీ స్పెషల్ రిగాటనో పెరి పెరి స్లో బర్న్, సారీ నాట్ సారీ, హలీం బిరోచి మెల్ట్, అన్ని డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. బట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 385 అక్కడి నుంచి ఉన్నాయి. 525, 775, 585, 915. ఒక పిజ్జా 915 అండి. వామ్మో, ఇలాంటి ఎవరు ఆర్డర్ చేసుకోగలుగుతారు? హలీం బిరోచి మెల్ట్ అంట 545, గ్రిల్ చికెన్ అవకాడో బాల్ 595. అమ్మో, చాలా ఎక్కువ ప్రైసెస్ ఉన్నాయి. సో నార్మల్గా అయితే 385, 395 నుంచే స్టార్టింగ్, అప్ టు 1000కి బిలో, అంటే ఒక 900 వరకు అయితే ఉన్నాయి ఐటమ్స్. బట్ చాలా ఎక్కువ ప్రైస్ ఉన్నాయి. బట్ నేనైతే ఆర్డర్ చేసింది వచ్చేసి 2 ఆర్డర్ చేశాను. మ్యాక్ అండ్ చీజీ ఒకటిని, అండ్ ద బ్యాచులర్. సో మ్యాక్ అండ్ చీజ్ అనేది మనందరికీ తెలిసిందే, ఒక పాస్తా, అది తెలిసిన ఐటమే. బట్ ద బ్యాచులర్ అనేది మాత్రం ఒక బర్గర్. బట్ అది ఎలా ఉంటుందో మనకు తెలియదు, అండ్ పేరు కూడా చాలా కొత్తగా ఉంది. సో ఒకటి తెలిసింది, ఒకటి తెలియంది ఆర్డర్ చేద్దామని చెప్పి అలా 2 ఆర్డర్ చేశాను. బట్ ఆ 2 వాటికి నాకు బిల్ ఎంత అయిందో కూడా చూపిస్తాను. సో రేట్లు అయితే ఇలా ఉన్నాయి. మీకు ఈ స్కూజీ అనేది మీకు స్విగ్గీ, జొమాటో రెండిట్లోనే అవైలబుల్గా ఉంది. సో ఇదే నా ఆర్డర్, జస్ట్ ఇప్పుడే వచ్చింది స్కూజీ. సో బిల్ చూడండి ఎంత అయిందో చూపిస్తా. సో బిల్ అయితే 818 అయింది. సో ఒక ఐటమ్ వచ్చేసి 395 రూపీస్. 2 ఐటమ్స్ ఆర్డర్ చేశాను, 790. అండ్ ఈ జిఎస్టీలు మిగతా ఇవన్నీ పడి రిమైనింగ్ అమౌంట్తో 818 అయితే అయింది. ఇదండి, జస్ట్ ఒక 2 ఐటమ్లకి 818 రూపీస్ అయింది. మరి ఫుడ్ ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను. బట్ ప్యాకింగ్ మాత్రం తోపు ఉంటుంది. సో ఫస్ట్ అయితే దేంతో మనకైతే పాస్తాకి బ్రెడ్ ఇచ్చారు, ఒక 2 బ్రెడ్స్ ఇలా ప్యాకింగ్లో ఇచ్చారు. అండ్ దీంతో పాటు డిప్, ఒక డిప్ ఇచ్చారు, టిష్యూస్, ఫోక్, అండ్ ద బ్యాచులర్. ఫస్ట్ ఐటమ్ ద బ్యాచులర్ అండి, ప్యాకింగ్ మాత్రం బాగుంటుంది. అండ్ ద నెక్స్ట్ ఐటమ్, ఎస్, మ్యాక్ అండ్ చీజీ. సో నార్మల్గా నాకు చీజ్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. చాలా వేడివేడిగా కూడా ఉంది. అండ్ ప్యాకింగ్ చూసారా, సూపర్ ప్యాకింగ్ అసలు. మ్యాక్ అండ్ చీజీ ఇది. సో ఫస్ట్ ఏది ట్రై చేయమంటారు? బర్గర్. సో బర్గర్ నేమ్ వచ్చేసి ద బ్యాచులర్, అండ్ ఇది వచ్చేసి మ్యాక్ అండ్ చీజీ. సో 2 ఉన్నాయి నా చేతిలో. సో ఫస్ట్ మ్యాక్ అండ్ చీజీ ట్రై చేద్దాం.
వావ్, చీజ్ స్మెల్ గట్టిగా వస్తుంది. అండ్ లుక్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. సో ఇది వచ్చేసి మ్యాక్ అండ్ చీజీ. సో ట్రై చేద్దాం. అండ్ ఇవి మీకు ఎలా ఉన్నాయంటే, ఈ ఉంటాయి కదా సీషెల్స్, సో ఆ షేప్లో అయితే ఉన్నాయి ఇవి. మ్యాక్రోనీ ఫస్ట్ బైట్. చూడండి షేపు సేమ్ సీషల్లా ఉంది కదా. టేస్ట్ అంటున్నానని కాదు కానీ ఇది 385 రూపీస్. మనం జనరల్ కెఫేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కైండ్ ఆఫ్ టేస్టే ఉంటుంది. అది స్పెషల్గా అయితే ఏం లేదు, సేమ్ బయట ఎలా ఉంటుందో అలానే ఉంది. బాగుంది. బట్ మనం జనరల్ కెఫేస్కి వెళ్ళినా సరే నన్ను అడిగితే ఇది 385 అలా ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రైస్, కాకపోతే ప్రెజెంటేషన్ తోపండి. సో మనకి ఇచ్చారు కదా స్టార్టింగ్, ఈ బ్రెడ్లతో తిందాం. సూపర్, మామూలుగా లేదు అది. చాలా బాగుంది. దీంతో తింటే ఇంకా బాగుంది. బాగుందండి. ఈ పైన వీళ్ళు వేసిన చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో ఇది తింటుంటే అద్దరిపోయింది. బాగుంది. 385 ఓకే ఓకే. నార్మల్గా అయితే దీనికి 250 అలా పెట్టచ్చు. సో నెక్స్ట్ ఐటమ్ ద బ్యాచులర్. వావ్, సో ఇన్సైడ్ ఎలా ఉంది. బట్ క్వాంటిటీ మాత్రం చాలా వర్త్ ఇట్. తక్కువ క్వాంటిటీ ఇస్తారేమో అనుకున్నాను ఆ ప్రైస్కి, బట్ క్వాంటిటీ మాత్రం బాగుంది. ఇదిగోండి. సో ఇదే బర్గర్, చాలా టెంప్టింగ్గా ఉంది ఫుడ్. వా, బాగుంది. లుక్ మాత్రం చాలా బాగుంది, చాలా టెంప్టింగ్గా ఉంది. టేస్ట్ చేద్దాం. సో మనకి డిప్ కూడా ఇచ్చారు. ఫస్ట్ నార్మల్గా తింటాను, నెక్స్ట్ ఆ డిప్తో డిప్ చేసుకుని తింటాను. నిజంగా చాలా బాగుంది. సీరియస్లీ లోపల ప్యాటీ కానీ
బ్రెడ్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ ఆ చీజ్ సూపర్ ఉందండి. అంటే మనం బయట ఎప్పుడు తినే జనరల్ బర్గర్ లాగా అయితే లేదు, సంథింగ్ స్పెషల్. బాగుంది. సూపర్ ఉంది టేస్ట్ మాత్రం. అండ్ బర్గర్ కూడా చాలా పెద్దది. సో బర్గర్ కూడా చాలా పెద్దది. అండ్ మనకు ఒక డిప్ ఇచ్చారు. ఈ డిప్తో పాటు తిందాం తందూరి మయో అనుకుంటా, ఇలాంటి మస్టర్డ్ కూడా అయి ఉండొచ్చు. ఒకసారి డిప్ చేసుకొని. కానీ బర్గర్ తినాలంటే ఒకటే బాధ, మూతుకున్న లిప్స్టిక్ పోద్ది. అది ఒక్క బాధే. డిప్ బర్గర్ సూపర్ ఉంది. డిప్తో బాగుంది, కానీ నాకు ప్లేన్ ఇంకా బాగా నచ్చింది. లోపల చికెన్ కూడా ప్యాటీ చాలా జ్యూసీగా, చాలా స్మూత్గా ఉంది. అండ్ మీరు చూసినట్లయితే స్పినాచ్ అన్నీ ఉన్నాయి. టేస్ట్ మాత్రం సూపర్. అండ్ దీని కాస్ట్ కూడా 395, 385 ఆ రేంజే. ఎస్, 395. టేస్ట్ చాలా బాగుంది. సో నా సజెషన్ ఏంటి అని అంటే, నార్మల్గా పిజ్జాస్ మాత్రం చాలా హెవీ ప్రైస్ ఉన్నాయి. 900, 800, 700 అలా ఉన్నాయి ప్రైజెస్. బట్ బర్గర్స్ మాత్రం మ్యాక్సిమం 500 అదే లాస్ట్ ప్రైస్. ఇంకా ఈ మ్యాక్ అండ్ చీజ్ అండ్ పాస్తాస్లో కూడా మీరు పేరు కూడా చూడొచ్చు, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సారీ నో సారీ ఇలాంటి కొంచెం డిఫరెంట్ పేర్లు ఉన్నాయి. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అంటే నేనైతే రెండు తిన్నాను కాబట్టి నేనైతే ఈ రెండు సజెస్ట్ చేయగలను. ద బ్యాచులర్ అండ్ ద మ్యాక్ అండ్ చీజ్ కన్నా ఈ బర్గర్ ద బ్యాచులర్ చాలా చాలా బాగుంది. నేనైతే 5 out of 5 ఇచ్చేస్తాను, అంత బాగుంది టేస్ట్. సో మీరు కూడా ఈ స్కూజీ నుంచి ఏ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారు అండ్ అది మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ నేను ట్రై చేసిన ద బ్యాచ్లర్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కూడా అది కూడా నాకు కమెంట్ చేయండి. సో చూసారు కదా, ప్రైజెస్ మాత్రం కొంచెం హెవీ ఉన్నాయి నాగ చైతన్య గారు, కొంచెం ఇది ఒక్కటే చూడండి. బట్ రిమైనింగ్ చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ అలానే కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, కొంచెం దాన్ని ప్రెస్ చేస్తే నా వీడియో అప్డేట్స్ అన్నీ మీకు మంచిగా టైం టు టైం వచ్చేస్తాయి. అండ్ అలానే ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సో సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్.